హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విధానాల కంటే జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలపైన ఎక్కువ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిన్న పులివెందులు వెళ్ళిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కూడా తన ఇద్దరు చెల్లెళ్ళు తనపైన ఈ స్థాయిలో ఆరోపణలు చేయడం వెనక తన తండ్రి ప్రత్యర్థులు ఉన్నారు అంటూ చెప్తూ వచ్చారు. తన తండ్రిని సుదీర్ఘకాలం వ్యతిరేకిస్తున్న వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ని బిలీవ్ చేస్తూ వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డి తనపైన విమర్శలు చేస్తున్నారు. సో వాళ్ళు చేస్తున్న విమర్శలు సరైనవి కాదు అంటూ ఆయన చెప్తూ వచ్చారు. సో ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తూ వైఎస్ షర్మిల నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చడం వెనక, ఛార్జ్షీట్లో చేర్చడం వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అడ్వకేట్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డితో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును చేర్పించారు. సో జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం ఈ పని చేశారు. ఆ తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చారు. సో ఇదంతా కూడా క్విడ్ ప్రోకోలో భాగంగా జరిగింది. రాజశేఖర రెడ్డి గారిని అవమానించింది జగన్మోహన్ రెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు అంటూ వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు. సో వైఎస్ షర్మిల ప్రసంగాలు చూస్తే, వైఎస్ షర్మిల గడిచిన ఏడాదిన్నర కాలంగా ఆమె పొలిటికల్ జర్నీ చూస్తే చాలా యూటర్న్లు కనపడుతున్నాయి. అటువంటి మరో యూటర్న్గానే దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని నేను యూటర్న్ నేను ఎందుకు అంటున్నానంటే, యూటర్న్గా కనపడుతుంది కాబట్టి. యూటర్న్ ఎందుకు అంటున్నానంటే యూటర్న్గా కనపడుతుంది కాబట్టి అంటున్నాను. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఢిల్లీలో సోనియా గాంధీ నివాసం బయట కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన భర్తతో కలిసి రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో సమావేశమై వచ్చిన తర్వాత షర్మిల మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే షర్మిల ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారన్న విషయం అందరికీ అర్థమవుతుంది. అప్పుడు ఆమె ఆ రోజు ఏం మాట్లాడారు? ఆమె చెప్పిన మాట, రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చారు అని నేను సోనియా గాంధీ గారిని అడిగాను. దానికి సంబంధించి సోనియా గాంధీ గారు చాలా బాధపడ్డారు. ఆ పేరు చేర్చింది మేము కాదు, మాకు తెలియదు, అది మామూలుగా ఎంక్వైరీ ఏజెన్సీస్ అలా చేస్తూ ఉంటాయి. ఆ మాటకు వస్తే రాజీవ్ గాంధీ గారి పేరును కూడా గతంలో ఆయన చనిపోయిన తర్వాత బోఫోర్స్ కేసులోనూ మిగతా కేసుల్లోనూ ఆయన పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. సో మేము కూడా బాధితులమే, రాజశేఖర రెడ్డి గారి పైన మేము ప్రత్యేకంగా కక్ష కట్టలేదు అని సోనియా గాంధీ చెప్పారు అని షర్మిల చెప్పారు. అంటే ఆ కేసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన పేరు ఎఫ్ఐఆర్లో రావడం అనేది విచారణ ప్రక్రియలో భాగమే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రమేయం లేదు అని ఆమె చెప్పారు. సో ఇప్పుడు ఆ పేరు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే నాటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకి రాజకీయ ప్రత్యర్థిగానే ఉండిపోయారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైనే ఫైట్ చేయాలని ఆమెకు తెలుసు. సో అప్పుడు ఆ రోజే ఆమె చెప్పుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టించాడు, కాంగ్రెస్ పార్టీకి ఏంటి సంబంధం అని ఆ రోజు చెప్పుండొచ్చు. లేదు, వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి గారే పేరు పెట్టించారు ఎఫ్ఐఆర్లో అని తెలుసుంటే సోనియా గాంధీ గారిని ఎందుకు వెళ్ళి అమాయకంగా అడిగారు, నా తండ్రి పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు పెట్టించారు అని? అడగాల్సిన అవసరం ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీలో చేరే నాటికి, సోనియా గాంధీ గారిని కలిసే నాటికి, రాహుల్ గాంధీ గారిని కలిసే నాటికి ఎఫ్ఐఆర్లో పేరు పెట్టించేది జగన్మోహన్ రెడ్డి గారని మీకు తెలిసినప్పుడు సోనియా గాంధీ గారిని అడగాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? దానికి ఆమె మీతో చెప్పి నా భర్త చనిపోయినప్పుడు కూడా పేరు పెట్టారు, దానికి దీనికి సంబంధం లేదు, అవి జనరల్గా ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది అని మిమ్మల్ని ఎందుకు ఓదార్చారు? సో రాజీవ్ గాంధీ పేరు కూడా ఎఫ్ఐఆర్లో పెట్టమని ఎవరు లేఖ రాశారు? ఎవరు లేఖను బేస్ చేసుకొని అప్పుడు పేర్లు పెట్టారు? సో అంటే అప్పుడు వైఎస్ షర్మిల గారు చెప్పిందనే తప్పు అయి ఉండాలి, లేదా ఇప్పుడు చెప్తుందనే తప్పై ఉండాలి. సో అప్పుడు చెప్పిన దానికి భిన్నంగా ఇప్పుడు మరొక మాట మాట్లాడుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా యూ టర్న్గానే భావించాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిపైన కోపంతో, జగన్మోహన్ రెడ్డి గారిపైన కక్షతో, జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న వ్యక్తిగత వైరంతో రాజకీయాలు చేస్తున్నట్టు కనపడుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ విధానాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆలోచనలు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి అనే అంశాలను చాలా 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 తక్కువగా ఆమె ప్రస్తావిస్తున్నట్లు కనపడుతోంది. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించే అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తే, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే, కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కంటే ఎందుకు బెటరో చెప్పగలిగితే, దేశంలో 10 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ చేసిన తప్పులేంటో చెప్పగలిగితే, దేశంలో ఎన్డీఏని ఎందుకు ఓడించాల్సిన అవసరం ఉందో చెప్పగలిగితే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏని ఎందుకు ఓడించాల్సిన అవసరం ఉందో చెప్పగలిగితే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిట్టుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలపైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న షర్మిల గారు మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుంది. అంతేకాదు, ఈమె ఈ తరహా యూటర్న్లు తీసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి మరింత ప్రమాదకరంగా మారుతోంది.
సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె మాట్లాడుతున్న మాటలు ఇవి. వ్యక్తిగతంగా మాట్లాడుతున్న మాటలు ఖచ్చితంగా కాదు. ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతున్న మాటలు ఇవి. పైగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. షర్మిల మాట్లాడుతున్న మాటలన్నీ పూర్తిగా అబద్ధాలంటూ చెప్తున్నారు, అవాస్తవాలని చెప్తున్నారు. ఆమె ఎందుకు ఈ తరహా ఆరోపణలు చేస్తుందో తనకు అర్థం కావట్లేదంటూ చెప్తున్నారు. సో తనకు అడ్వకేట్ జనరల్ పదవి తన టాలెంట్ చూసి ఇచ్చారు తప్ప ఎవరికో ఎప్పుడో సాయం చేస్తే ఇచ్చింది కాదు అని చెప్తున్నారు. సో పొన్నవాల సుధాకర్ రెడ్డి కూడా షర్మిల వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నారు. అదే జరిగితే రాజశేఖర్ రెడ్డి గారి పేరునే ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి చేర్పిస్తే ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంతకాలం మీరు మౌనంగా ఉండి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ క్షోభించేటట్టు చేశారు కదా. అలా పేరు పెట్టించిన వ్యక్తిని గెలిపించండి అంటూ మీరు క్యాంపెయిన్ చేశారు కదా. అలా పేరు పెట్టించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వేధిస్తుందని మీరు కూడా మాట్లాడారు కదా. మీరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదా. సో అప్పుడు ఎందుకు ఖండించలేదు వైఎస్ షర్మిల గారు? ఏ ప్రయోజనాలు ఆశించి ఖండించలేదు వైఎస్ షర్మిల గారు? ఏ రాజకీయ ప్రయోజనాలు, ఏ ఇతర ప్రయోజనాలు ఆశించి ఖండించలేదు? నిన్న ముఖ్యమంత్రి చెప్తున్నారు, నేను ముఖ్యమంత్రి అయింది ప్రజలకు సేవ చేయడం కోసం తప్ప నా బంధువుల ఆస్తులు పెంచడానికి కోసం కాదు అని. సో ఇప్పుడు షర్మిల గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం వీటికి ఎందుకు ఉంటుంది అంటే, ఏం ఆశించి గతంలో దాచారు, ఇప్పుడు ఎందుకు బయట పెడుతున్నారు? ఏ సందర్భంలో మీరు సోనియా గాంధీ గారితో మాట్లాడినప్పుడు ఎందుకు దీనికి సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చారు? అప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చారంటే ఇప్పుడు మీరు చెప్తుంది అబద్ధమని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. షర్మిల గారు ఇలా స్టెబిలిటీ లేకుండా చేస్తున్న కామెంట్స్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మరిన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టే ఆస్కారం కనబడుతోంది.